ఈ చర్చ్ అయితే మన కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో కొట్టాయం రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక చర్చిని అయితే మీకైతే చూపించబోతున్నాను. ఈరోజు అయితే చాలా అద్భుతమైన చర్చిని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో మనదే ఫస్ట్ టైం ఈ వీడియో చేయడం ఈ చర్చ్ గురించి అయితే. ఈ చర్చ్ అయితే మన కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అందుకోసం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. దూరం లేదు కదా, ఎర్లీ మార్నింగ్ జర వాకింగ్ చేసుకుంటూ అవుతుంది, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. దారి అయితే ఇలా ఉంది. నాకైతే ఏదో ఫారెన్ కంట్రీలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తలేదు. చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. చూసారా వీళ్ళు ఇల్లు ఎంత పెద్ద, చాలా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళైతే. ఎంతెంత పెద్దగా ఉన్నాయి వాళ్ళు ఇల్లు, ఎంత పెద్ద ఉందో గార్డెన్ కూడా అంత పెద్ద ఉంది వాళ్ళ ఇంటికి. అబ్బో సూపర్. అసలు చెప్తుంటే దారిలో అయితే ఇంకో చర్చ్ కనిపించింది, చాలా బాగుంది. ఇది కూడా చూడండి. ఇక్కడైతే మేరీమాత యేసుప్రభుని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మనమైతే ఇలా డౌన్లోకి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ అయితే మనమైతే రీచ్ అయిపోయాం. ఇంకో 300 మీటర్స్లో అయితే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే నాకైతే ఈ లొకేషన్స్ అయితే సూపర్గా అనిపిస్తున్నాయి. ఏదో ఫారెన్ లొకేషన్లో తిరుగుతున్నట్టు చూస్తున్నారుగా మీరు కూడా. ఈ చర్చ్ అయితే కేరళలోని టాప్ 10 చర్చ్లలో ఒకటిగా అయితే నిలుస్తుంది. ఈ చర్చ్ అయితే 172 అడుగుల ఎత్తుతో ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ చర్చ్ని చూడడానికైతే ఇక ఈ చర్చ్ని కట్టడానికైతే 8 ఇయర్స్ అయితే టైం పట్టింది. 8 సంవత్సరాలు అయితే ఈ చర్చ్ని కట్టారు. మొదటి పునాది రాయి అయితే 1956లో అయితే వేశారు. ఇక ఈ చర్చ్ని అయితే 1964న అయితే ఓపెన్ చేశారనమాట. ఇక మీరు ఈ చర్చ్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి డైలీ ఒకటే ట్రైన్ అవైలబుల్లో ఉంది, శబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకు అయితే వెళ్తుంది, డైలీ ఉంటుంది ఈ ట్రైన్ అయితే. ఇక మీరైతే ఈ ట్రైన్లో అయితే స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే 600 లోపు అయిపోతుంది. సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు అయితే టికెట్ బుక్ చేసుకొని కొట్టాయం రైల్వే స్టేషన్లో దిగితే అయితే ఈ చర్చ్కి అయితే ఈజీగా అయితే చేరుకోవచ్చు. ఫ్లైట్లో రావాలనుకునే వాళ్ళు మాత్రం కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కానీ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ కానీ ప్రిఫర్ చేయవచ్చు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి 90 కిలోమీటర్లు, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి అయితే 160 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ చర్చికి అయితే డిస్టెన్స్. సో మీ అవైలబిలిటీని బట్టి అయితే టికెట్ అయితే బుక్ చేసుకోండి.
చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ చర్చిని అయితే. సూపర్ ఉంది, కాకపోతే ఓపెన్ అయితే లేదు. క్లోజ్ ఉన్నా సరే అక్కడ ఒక పర్సన్ని రిక్వెస్ట్ చేసి అయితే నేను ఇలా హైదరాబాద్ నుంచి వచ్చాను, మళ్ళీ రావడం కుదరదని చెప్తే ఆయన అయితే నాకు పర్మిషన్ ఇచ్చి లోపలికి అయితే పంపించాడు. కాకపోతే వీడియో తీసుకుంటానని అయితే చెప్పలేదు. వీడియో తీసుకుంటానని చెప్తే మాత్రం పంపించేవాడు కాదనుకుంటా. కానీ నేనైతే కొంచెం ధైర్యం చేసుకుని అయితే వీడియో అయితే తీశాను. ఎందుకంటే అంత దూరం వెళ్ళి వీడియో తీయకుండా మళ్ళీ మీకు చూపించకపోతే బాగుండదు కదా. అందుకోసం కొంచెం ధైర్యం చేసుకుని అయితే వీడియో అయితే తీశాను. లోపల ఇలా ఉంది చర్చ్ అయితే, చాలా అద్భుతంగా ఉంది. ఇక చర్చ్ అయితే కంప్లీట్ చేసుకొని మనమైతే మళ్ళీ కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే చేరిపోయామన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం హైదరాబాద్ నుంచి రిటర్న్ ట్రైన్ అయితే ఉంది. అందుకోసమే తొందరగా అయితే చర్చ్ని అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కొట్టాయం రైల్వే స్టేషన్. ఈ చర్చ్ అయితే రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు ఆటో కానీ బస్ కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.